సిపిఎం పార్టీ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి కన్నుమూశారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కర్నూలులో సుందరయ్య భవన్లో ఆయనకు సిపిఎం నాయకులు సంతాపం తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏచూరి మరణం యావత్ భారత సమాజానికి తీరని లోటని తెలిపారు. సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యమాలకు ప్రపంచవ్యాప్తంగా అధ్యయనం చేసి సూచనలు సలహాలు ఇచ్చే ఏచూరి మరణించడం బాధాకరమని అన్నారు. స్వాతంత్రం, ప్రజాస్వామ్యం, సోషలిజం అనే నినాదంతో విద్యార్థి ఉద్యమంలో అడుగుపెట్టిన ఏచూరి ఆ ఆశయాలకు అప్పటి నుంచి చివరి శ్వాస విడిచే వరకు ఆ ఆశయాల సాధన కోసం కృషి చేశారని అన్నారు. భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమ విస్తరణకు ఎన్నలేని సేవలు అందించారని అన్నారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను ఉచితంగా పరిశీలించి భారత ప్రభుత్వం, భారత కమ్యూనిస్టు పార్టీకి విలువైన సూచనలు, సలహాలు చేశారని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన కమ్యూనిస్టు నేతగా ఎదిగారని కొనియాడారు. సీతారాం ఏచూరి గారు భారతదేశంలోనే ఒక గొప్ప మేధావి, అలాగే పార్టీలకు అతీతంగా అందరికీ సన్నిహితంగా మిగిలినటువంటి గొప్ప వ్యక్తి అయినటువంటిది ఈరోజు మనం గమనిస్తున్నాం. ఏ పార్టీ కూడా ఎవరు కూడా శత్రువుగా భావించేటువంటి వ్యక్తి కాదైనా. అదే కాదు, నేపాల్ సమస్య వచ్చినప్పుడు అక్కడ నేపాల్ కాంగ్రెస్ కానీ నేపాల్లో ఉన్నటువంటి మావోయిస్టుల మధ్య చర్చలకు అనుసంధానకర్తగా సీతారాం ఏచూరిని ఎంచుకోవడం అంటేనే ఆయన యొక్క గొప్పతనాన్ని గురించి మనం చెప్పుకోవచ్చు. అట్లే ప్రత్యేకించి కర్నూలు జిల్లాకు సంబంధించి కర్నూలు జిల్లాలో అనేక రకాల ప్రజా ఉద్యమంలో ప్రత్యక్షంగా ఆయన పాల్గొన్నాడు. అట్లే కార్యకర్తల్ని నైపుణ్యం చేయడంలో పాల్గొన్నాడు. మైనార్టీల పట్ల ఎన్ఆర్సీసీఏ వచ్చినప్పుడు దేశవ్యాప్తంగా అనేక సభల్లో పాల్గొంటూ మొట్టమొదటిసారిగా కర్నూలులో 2019 డిసెంబర్లో జరిగినటువంటి ఇక్కడ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నాడు. ఆయన మృతి మాత్రం కమ్యూనిస్ట్ ఉద్యమానికి అట్లే సిపిఎం పార్టీకి తీరని లోటు. ఆయన మరణాన్ని ఎవరు జీర్ణించుకోవట్లేదు. ఎందుకంటే ఆయన అందరికీ ఆ రకంగా కార్యకర్తలందరికీ ఆ రకంగా అనుబంధంగా ఉన్నట్టు ఒక గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తి కోల్పోవడం ప్రత్యేకించి సిపిఎం పార్టీకి తీరని లోటు అని చెప్పేసి నేను తెలియజేస్తూ ఆయన మృతికి జోహార్లు అర్పిస్తున్నాను.